చందు మరణానికి ముందు ఆయన స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనను మానసిక క్షోభ నుండి బయటకు తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నించారు. పవిత్ర జయరాం దూరమైనప్పటి నుండి ఆయన ఒంటరిగానే తన ఇంట్లోనే ఉంటూ వేదనకు గురయ్యారని స్నేహితులు చెబుతున్నారు. తన మొదటి భార్య శిల్ప ఉన్నప్పటికీ చందుకు 6 ఏళ్లుగా పవిత్ర జయరాంతో సహజీవనం చేస్తున్నారు. అయితే తామిద్దరం చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నామని ఆయన చెప్పారు. అయితే వాట్సాప్ చాటింగ్ సందర్భంగా ఇక ఈ జన్మకు చాలు, నేను ఈ లోకంలో ఉండలేను, నా పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నాను, ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేను అనే వాట్సాప్ మెసేజ్ ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవిత్రతోనే నా జీవితం, ఆమె లేని జీవితం నాకొద్దు, ఆమె ఆత్మ నా చుట్టూ తిరుగుతుంది, ఆమె నాతో మాట్లాడుతుంది, పవిత్ర వద్దకే నేను వెళ్తున్నాను, ఆమెతోనే మాట్లాడుతున్నాను అని తన స్నేహితులతో చెప్పినట్టు వాట్సాప్ ఆధారాలు వెల్లడించాయి.